ఏం చేస్తున్నావురా? కొంచెం ప్రశాంతంగా ఉండు. శక్తి ఎవరా తీసింది? డబ్బెక్కడా? డబ్బెక్కడా? చెప్పరా, నాకు డబ్బు కావాలి, చెప్పు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పావే ఒక అమ్మాయి దియా, తనేరా మనల్ని ఇక్కడి నుంచి పంపించేసింది. తనే పట్టుకుంటేనే మనకు విషయం తెలిసేది. రే బావా, నువ్వు ప్రశాంతంగా ఉండు. దాన్ని చంపకుండా వదల్లో. రే ఆగు. రే శక్తి, ట్రైన్లో దొంగతనం చేసిన విధాన్ని చూస్తేనే తెలిసిందే అది చేసింది ఒక యంగ్స్టర్ అని. అంతేకాదు, పూల మార్కెట్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ దాడి చేసి డబ్బు తీసుకెళ్లిన విధంలోనూ, బ్యాంక్లో టెక్నిక్ గా దొంగతనం చేసిన విధంలోనూ ఈ ఒక ఫ్యాక్ట్ చాలా క్లియర్ గా ఉంది. కానీ ఈ ఒక ఏజ్ ఫ్యాక్టర్ తో మనము ఏ ఒక పీకలేమో. సార్, మాలిక్ కూడా యూతే కదా సార్, వాడిందుకు ఈ పనులు చేసి ఉండకూడదు. ఇదిగో, వాడంతా ఒక వ్యక్తి. దొంగతనం చేసిన డబ్బని వాడి దగ్గర ఉండేసరికి వాడే అకిస్ట్ అని నిర్ణయించుకోలేము. ఆ అమ్మాయిల కోసం ఎగబడి తిరుగుతాడే తప్ప వాడికంటూ తెలియలేదు. ఈ డబ్బులన్నీ వాడి చేతికి ఎవరి మూల్యంగా వచ్చిందనే విషయం మనం తెలుసుకోవాలి. దొంగచాటుగా ఉన్న జమాలుద్దీన్ మన చేతికి చిక్కితేనే మనకి బెటర్ మూవ్, కేస్ క్లారిటీ దొరుకుతుంది. స్టాలిన్ సార్, జమాలుద్దీన్ ఇంకా మాలిక్ ఇద్దరు కలిసి డబ్బు తీసుకెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడే, వాడి నంబర్ ట్రాక్ చేశారా? సార్ చేసేయండి సార్. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది బాయ్, కానీ ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే చేసావుగా, ఇకపై ఏం చేస్తావు? నువ్వు పాత కార్తిక్లా లేవు. నీకు డబ్బు పిచ్చి పట్టింది. జమాల్, నువ్వు చెప్పేదంతా వింటో కుదరదు. వినే తీరాలి. నేనేం చెప్పినా నువ్వు వినాలి. నువ్వు చేసిన పని వల్ల నా కొడుకుని పోగొట్టుకుని ఊరూరు దొంగచాటుగా తిరగాల్సి వస్తోంది. మాలిక్ని చంపింది పోలీసులు. నీ కోపం పోలీసుల మీద చూపించు. పోలీస్ ఏంట్రా పోలీస్? వాళ్ళు కేవలం తుపాకీ, నువ్వేరా తోటావి. ఇప్పుడే కొట్టు తెరిచాను, వచ్చేసారు. ఒకటి చెప్పు. ఓకే సార్. తర్వాత ఏంటి తర్వాత? 2 టీ వేసుకో. డబ్బులు ఇస్తావా? తీసుకోవచ్చులే, ఇవయ్యా. ఎవరిస్తారు? అయ్యగారు అక్కడ నిలబడ్డాడు చూడు, వెళ్ళించి తీసుకోపో. ఎవరయ్యా ఆయన? కొత్తగా ఉన్నారు. ఇదిగో ఒకటి అక్కడ తీసుకెళ్ళి భయపడు మక్క పో. ఇప్పుడు ఏం సాధించాడని ఇలా పొగవుతున్నాడు? తీసుకోండి సార్. నేను ఎవరికి ఫ్రీగా ఇవ్వను. సురేష్ సార్, డబ్బు ఇవ్వు. ఓకే సార్. తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారు అనుకుంటాను. చేతిగా ఉన్నారు. రే ఆగ్రా, గడ్డం పెంచుకుని వస్తే కనిపెట్టలేని అనుకున్నావా? సంవత్సరం పాటు బజ్జీలు బోండాలు తిని టీ తాగావు కదా, డబ్బు ఎవడిస్తారా? మీ నాన్న ఇస్తాడా? ఇవరా. పని లేదన్నా, పని వెతుక్కుంటూ ఉన్నానన్నా. పని కోసం వెతుకుతున్నావా? ఏంటి సీఎం పని కోసమా? దేశంలో చాలా మంది అలాగే తిరుగుతున్నారా? మర్యాదగా డబ్బులు ఇస్తావా లేకపోతే మీ ఎక్కడి నుంచి పెళ్లి చేస్తావా? ఏటీఎం కట్టాను ఉంది. ఏటీఎం గురించి మాట్లాడుతున్నారా? రారా, ఏటీఎం చేసిన వాళ్ళని చూపిస్తా. వీళ్ళని చూసి చెప్పరా నువ్వు నన్ను మోసం చేయట్లేదని. ఇలా మోసం చేస్తావని తెలిసే ఇదిగో చూడు, షాపింగ్ మిషన్, పేటిఎం, నెట్ బ్యాంకింగ్ అన్ని ఉన్నాయి. కార్డు తీరా. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ డిజిటల్ ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వెవరో? ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ డిజిటల్ ఇండియా. రే కార్డు తీరా. కార్డు ఇంట్లో ఉందన్నా. మీ ఎక్కడ దమ్మని చెప్పు, ఫోన్ చేయి. సార్ మీకు 20 రూపాయలు అయింది సార్. నీ పేరేంటన్నా? ఇండియన్ ఎక్స్ప్రెస్ డిజిటల్. ఏ లాటి చీపురికట్లా అయిపోయింది. చెప్పండి మిస్టర్ డిజిటల్ ఇండియా దినకరన్, ఇంతకు ముందు ఎప్పుడైనా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చారా? మీ డిపార్ట్మెంట్ గా? సార్ నేను టీ మాత్రమే ఇచ్చేవాడిని సార్. దానికి మీ వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు సార్. జమాలుద్దీన్ నీకెలా తెలుసు? ఎవరు సార్ ఆయన? ఓ, ఆసిఫ్ బిర్యానీ కొట్టు ఓనరా సార్? నాకు కోపం తెప్పించకు. ఎవరు? నేనా? జమాలుద్దీన్ డబ్బు తీసుకెళ్తున్న విషయం నీకెలా తెలిసింది? అయ్యో, నీకు వాడికి ఏంటి సంబంధం? ఒట్టుగా వాడెవడో నాకు తెలియదు సార్. ఓ రోజు ఒక జోష్యుడు నా కొట్టుకు వచ్చాడు సార్. ఇక నీ జీవితం తలకిందులుగా మారిపోతుంది అన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది తలకిందులుగా. ఏమంటున్నారా? మీరు కొట్టిన దాని గురించి చెప్తున్నాను సార్. నిజంగా వాడెవడో నాకు తెలియదు సార్.